నిన్న వైఎస్ఆర్ జయంతి అంటే షర్మిల ఏం ఆమె నేనే వైఎస్ఆర్ వారసురాలినంటూ షర్మిల నిన్న వైఎస్ఆర్ జయంతి అని ఒక సభ ఏర్పాటు చేసింది మంగళగిరిలో, తాడేపల్లిలో. ఆ సభకు చాలామంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చాలామంది మంత్రులు, తెలంగాణ మంత్రులు, తర్వాత ఏపీలో ఉండే తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు, తర్వాత ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వీళ్ళంతా కూడా చాలామంది మాట్లాడారు. ఈ సభలో సిపిఐ నారాయణ, సిపిఐ వాళ్ళు కమ్యూనిస్టులు కూడా పాల్గొన్నారు. ఈ కమ్యూనిస్టులు సిపిఐ నారాయణ మాట్లాడుతూ షర్మిల పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ జయంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘనంగా వేడుకలు నిర్వహించిన సంగతి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ జీవించి ఉంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కమ్యూనిస్టులపై వైఎస్కు మంచి అభిప్రాయం ఉండేదని నారాయణ గుర్తు చేసుకున్నారు. దాన్ని ఆయన నిరూపించుకున్నారన్నారు. కొందరు నేతలు మనం బాగుంటే పలకరిస్తారని, లేకపోతే పక్కకు పోతారని, కానీ వైఎస్ఆర్ అలాంటి వ్యక్తి కాదన్నారు. ఎవరైనా కలిస్తే పరిస్థితి ఏంటని ఆరా తీసి సాయం చేసేవారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తెలంగాణ ఏర్పడిన టీఆర్ఎస్ మాత్రం ఉండేది కాదన్నారు. రాజకీయాల్లో వైఎస్ఆర్ జేమ్స్ పర్సనాలిటీ అని నారాయణ తెలిపారు. రాజకీయాల్లో ఆయన ఒక విలక్షణ వ్యక్తి అని కొనియాడారు. ఆయనకి ఈ గుర్తింపు ఊరికే రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ వైఎస్ఆర్ను చాలామంది ఇబ్బంది పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా వైఎస్ఆర్కు ఇబ్బంది తప్పలేదన్నారు. సొంత పార్టీ వ్యక్తుల నుంచే కాకుండా బయట పార్టీల నుంచి కూడా వైఎస్ఆర్కు ఇబ్బందులు ఎదుర్కొన్నారని నారాయణ గుర్తు చేశారు. అయినప్పటికీ ఈ కష్టాలన్నీ ఎదుర్కొని నిలబడ్డారు కాబట్టి వైఎస్ఆర్ రాజకీయాల్లో జేమ్స్ పర్సనాలిటీ అయ్యారని కొనియాడారు. రాజకీయ నాయకులు పూటకో పార్టీలో ఉంటున్నారని నారాయణ మండిపడ్డారు. కానీ వైఎస్ఆర్కు కాంగ్రెస్ పార్టీలోనే అనేక ఇబ్బందులు వచ్చినా అందులోనే ఉన్నారని కూడా గుర్తు చేశారు. అందుకే రాజకీయాల్లో వైఎస్ఆర్ ఒక విలక్షణ వ్యక్తి అని తెలిపారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పైన కూడా నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిలకి ఇంకా అన్ని కష్టాలు రాలేదన్నారు. ఒకవేళ ఈ షర్మిలకి ఏమైనా కష్టాలు వస్తే అవి ఆమె సొంత పార్టీ నుండే వస్తాయని హాట్ కామెంట్ చేశారు. కాబట్టి షర్మిలమ్మ జాగ్రత్తగా ఉండు అంటూ నారాయణ ఆమెకు హితాబ్ చేశారు. రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న డబల్ ఇంజన్ సర్కార్పై మరింత పోరాటం చేయాలని నారాయణ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే నష్టం జరుగుతుందన్నారు. ప్రమాదకరమైన బీజేపీతో చంద్రబాబు అంటగాకుతున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నారాయణ షర్మిల గురించి హాట్ కామెంట్ చేశారు.